సామాజిక న్యాయ సమరభేరి సమావేశం నిన్న కాంగ్రెస్ పార్టీ తమ గ్రామ స్థాయి నాయకులతో గొప్పగా నిర్వహించుకుంది. సమావేశం బాగానే జరిగింది. కానీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం రెచ్చిపోయారు. కేసీఆర్ కోటను బద్దలు కొట్టాము, కేసీఆర్ అహంకారాన్ని దించాము, మేము అద్భుత పాలన అందిస్తున్నాం, ప్రజాపాలన అందిస్తున్నాం, ఈ ప్రజలు రైతులు సంతోషంగా ఉన్నారు, ఎనీ సెంటర్ రండి చూసుకుందాం. ముఖ్యమంత్రి తమ పాలన మీద తమకున్న నమ్మకాన్ని ఇట్లా ప్రకటించుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఇదే విశ్వాసంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు ఖచ్చితంగా గెలుస్తాం, ఒక్క సీటు కూడా తగ్గదు, 100 మందినైనా పంపించు షేర్ఖాన్ ఒక్కరు తగ్గకూడదు అన్న ఒక డైలాగును మార్పించే విధంగా పొలిటికల్ డైలాగ్ పెట్టారు. అంతటితో ఆకుండా 15 ఎంపీ సీట్లను కూడా గెలుస్తామన్నారు. కాంగ్రెస్ ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేమే తీసుకొస్తాము అన్న ఒక ధైర్యాన్ని కూడా కల్పించారు. ఇంతవరకు బాగానే ఉన్నది. కానీ అసెంబ్లీ ఎన్నికలు ఇంకా 3.5 ఏళ్ల తర్వాత ఉన్నాయి. దానికి ముందే ముసళ్ళ పండుగ అనేది ఒకటి ఉన్నది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు, మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే చనిపోవడంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వచ్చింది. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడుతూ కోర్టు అక్షింతలు వేసిన తర్వాత కూడా నిర్వహించకుండా అది ఇంకా ఆలస్యం అవుతుంది. దీని మీద కులగణన అన్నారు, రిజర్వేషన్లు అన్నారు, ఇంకా ఫైనల్ చేస్తామన్నారు, కేంద్రాన్ని తీరుతున్నారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఇక నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది. నిన్న సమావేశంలో వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు సాధిస్తామన్న రేవంత్ రెడ్డి గారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మెజార్టీ సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. కాంగ్రెస్ యొక్క ప్రజాపాలనకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఒక రెఫరెండం, ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నాను అనే ఒక ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ప్రకటించలేకపోయారు. ఎందుకు? స్థానిక సంస్థల ఎన్నికలు నిజంగా వీళ్ళు గెలుస్తాము, మెజారిటీ మాకు వస్తుంది, ప్రజలు మాతోటి ఉన్నారు అని వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం ఉంటే సీఎం గారు 100% ఇదే సవాల్ విసిరేటోళ్ళు.